అనాథ మృతదేహాలకు ఉచితంగా స్వయంగా అంత్యక్రియలు చేయటం చాలా సాహసంతో కూడిన పనిని, ఇటువంటి సేవా దృక్పథంతో పనిచేయడానికి ఎంతో పెద్ద మనసుంటేనే తప్ప ఇటువంటి కార్యక్రమాలు చేయలేరని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని కోర్టు హాల్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కూపర్ భాను అంబేద్కర్ను జిల్లా కలెక్టర్ షాన్మోహన్ జిల్లా అధికారులతో కలిసి ఘనంగా సత్కరించి ఆయనకు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్మోహన్ మాట్లాడుతూ అనాథ మృతదేహాలను ఉచితంగా స్వయంగా అంత్యక్రియలు చేయడం చాలా సహాయంతో కూడిన పని అని, ఇటువంటి సేవా దృక్పథంతో పనిచేయడానికి ఎంతో పెద్ద మనసుంటేనే తప్ప ఇటువంటి కార్యక్రమాలు చేయలేరని ఈ సందర్భంగా అంబేద్కర్ను కొనియాడారు. ఇటీవల ఒక దినపత్రికలో ప్రచురితమైన అతడే ఆ నలుగురు అనే క్యాప్షన్తో కూపర్ భాను అంబేద్కర్ గురించి ఒక వార్త ప్రచురితమైందని, ఆ వార్తను చూసిన వెంటనే అతన్ని సత్కరించాలని కల్పించుకున్నారని జిల్లా కలెక్టర్ తెలిపారు. కాకినాడ పట్టణంలో ఉంటూ భార్య, 2 కుమారులున్న అంబేద్కర్ కాకినాడ సమీప ప్రాంతాల్లోనే అనాథ మృతదేహాలను స్వయంగా అంత్యక్రియలు చేయడం అంటే పెద్ద సాహసమని కలెక్టర్ అన్నారు. సమాజంలో అందరికీ ఆదర్శప్రాయమైన పనిచేస్తున్న అంబేద్కర్ను ఆయన మనస్ఫూర్తిగా అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కూపర్ అంబేద్కర్ యొక్క కుటుంబ సభ్యుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, పలువురు జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.